హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి అనదర్ డే అనమాట. సో మార్నింగ్ చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి అమ్మ పూలు ఇచ్చింది. పక్కన ఆంటీ వాళ్ళు రోజెస్ ఇచ్చారు అంట. సో అవన్నీ చక్కగా కలిపి పెట్టుకోమంటే ఇలా చక్కగా పెట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అయ్యాను అని చెప్పాలి. ఎంతైనా పూలు పెట్టుకుంటే అవి వచ్చే అందమే వేరుంటుంది కదా. అండ్ కుంకుమ కూడా పెట్టుకుంటే ఆ కాంబో సూపర్ ఉంటుంది. అండ్ మా ఇంట్లో వచ్చేసి మార్నింగే డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు అనమాట. ఇక్కడ వేరుశనగ పప్పు ఉన్నాయి కదా, అవి బాదం నానేస్తారు, మిగిలినవి డ్రైగా తినేసేయడమే. సో అన్నీ ఉన్నాయి అనమాట. వేరుశనగ పప్పు, జీడిపప్పు, బాదం, వాల్నట్స్, ఇంకా పిస్తాషు, ఇలాంటివి అన్నీ కూడా చక్కగా మార్నింగే తినడం మంచి హ్యాబిట్ కదా. సో నేను కూడా ఫాలో అయిపోతున్నాను. ఇక్కడ ఉన్నంత వరకు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అమ్మ అస్సలు ఊరుకోరు. తిను మంచిది కదా అంటారు. హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ ఎప్పుడు కూడా చాలా చాలా మంచిది కదా. అన్నీ వైటమిన్స్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి కదా. అందుకే నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇంత లోపల వచ్చేసి మీకు మా చెట్టుకు వచ్చిన కొన్ని రకమైన ఒక రకమైన పూలను చూపిస్తాను. భలేగా ఉన్నాయి, నాకు చాలా ముచ్చటగా అనిపించాయి. సో ఇవే కలర్ చూడండి ఎలా ఉన్నాయో. వీటిని గన్నేరు పూలే కదా అనేది. సో ఇంటి ముందు కానీ ఇప్పుడు వచ్చేసి రోడ్స్ మిడిల్లో రోడ్ సపరేషన్ ఉంటుంది కదా, అక్కడ కూడా నాటుతూ ఉంటారు. అక్కడ కూడా చూస్తూ ఉంటాం. సో చెట్టు పూలు అయితే అంత బాగా వస్తాయి. కస్తూరి పట్టి పూలు కదా, కలర్ కూడా మంచిగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇవి ఇలాగ చూస్తేనే చాలా బాగున్నాయి కదా. ఇంకా చక్కగా దేవుడికి కట్టి ఇలా మాలల్లాగా వేసుకున్నాము అంటే అస్సలు ఎంత ముచ్చటగా ఉంటుందో చూడండి. ఇక్కడ మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఇంకా విగ్రహాలకు వేసామనుకోండి, అబ్బా ఎంత చూడముచ్చటగా ఉంటుందో. అమ్మ యాక్చువల్లీ రామాలయంకి తీసుకువెళ్తుంది. మా ఇంటి దగ్గర రామాలయం ఉందన్నమాట. సో ఈరోజు హైలైట్ ఆఫ్ ద డే అయితే ఇది ఉసిరికాయ తొక్కు పచ్చడి పెట్టబోతున్నాం. యాక్చువల్గా అయితే ఒక 2-3 పచ్చళ్ళని వీడియో తీశాను, కానీ 100 GB ఆఫ్ డేటా పోయిందని చెప్పాను కదా, వాటిల్లో అది కూడా పోయాయి. బట్ దట్స్ ఫైన్. సో యా, మొత్తానికి అయితే ఎలా కూడా పచ్చడి పెట్టాలి అనుకున్నాను. సో ఫైనల్లీ పచ్చడి కూడా పెట్టబోతున్నాం. సో చూద్దాం. ఇది వచ్చేసి మార్నింగ్ తీసుకొని కడిగి ఆరపెట్టారు. సో కేజీ 25 రూపీస్ అంట. వచ్చిన కొత్తలో అయితే సారీ డబ్బా 25 రూపీస్ అంట. వచ్చిన కొత్తలో అయితే 50 అలా ఇచ్చారు. బట్ ఇప్పుడు కొంచెం సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి 25కి ఇచ్చారు. బాగున్నాయి పెద్ద కాయల్లాగా. సో యా, సో ఇదే హైలైట్ ఆఫ్ ద డే ఈరోజు. సో యా, కంటిన్యూ చేసేద్దాం. అండ్ బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఈరోజు దోశలు అండ్ శనగపిండి చట్నీ నా ఫేవరెట్. మనం వ్లాగ్స్ చూస్తూ ఉంటే మీ అందరికీ తెలిసిందే. సో యా, అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. నేను చేసే శనగపిండి చట్నీ కొంచెం డిఫరెంట్గా చేస్తాను, అండ్ అమ్మ డిఫరెంట్గా చేస్తారు. అమ్మ చేసే విధానం ఎలా ఉంటుందంటే, మనకి భోజనాలప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, మా సైడ్ అయితే శనగపిండి చట్నీ కూడా చేస్తారు. ఇడ్లీ, దోశ, ఉప్మా ఏది ఉన్నా సరే శనగపిండి చట్నీ కూడా చేస్తారు. ఆ మాదిరిగా చేస్తాము అన్నమాట. అదేం లేదు, యాక్చువల్లీ అల్లము పచ్చిమిర్చిని గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ని మనం కలుపుతాము అన్నమాట. ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నానండి, మిగతా కూరలకు కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి. సో దీంట్లో కావాలనుకుంటే ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ ఉప్పు మేము వేయడం మర్చిపోయి, అందుకే తర్వాత అయితే వేసి చూపిస్తున్నా. అండ్ గ్రైండ్ చేయడం అయిపోయింది. ఆ స్మెల్ అయితే అదిరిపోతుంది తెలుసా. చూడండి నేను ఎలా చూస్తున్నాను, బట్ ఘాటుగా ఉంటుంది అట్ ద సేమ్ టైం, కానీ చాలా బాగుంటుంది. ఆ మూడింటి కాంబినేషన్ అయితే. అదే రోల్ ఉంది అనుకోండి, చక్కగా రోల్లో దంచుకోవచ్చు, బట్ మిక్సీకి వేసేసాం. అండ్ ఇది వచ్చేసి శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి అండ్ అమ్మ వచ్చేసి ధనియాలు వేస్తారు అనమాట. శనగపిండి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వాటర్ పోసేసి ఇలా కలిపేస్తారు. అండ్ ఇందాక మనం దంచుకున్నాం కదా అల్లం, మిర్చి అండ్ ఉప్పు, దాన్ని కూడా దీంట్లో కలిపేసేసి
చక్కగా తాలింపు పెట్టేసేసుకొని దాంట్లో వంచేసుకోవడమే. అంటే దీంట్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. బట్ మేమైతే ఇలా ప్లెయిన్గా చేసుకుంటాము. చాలామంది అయితే ఉల్లిపాయలు, టొమాటో అవన్నీ కూడా వేసుకుంటారు. దోశలోకి, ఇడ్లీలోకి అయితే మేము చేసే శనగపిండి చట్నీలో అలా చేసుకోము. అదే పూరి అనుకోండి, పూరి కర్రీ అంటారు కదా, పూరి బాజీ అంటారు కదా, దాంట్లో అయితే వేస్తాం. అండ్ ఇది వచ్చేసి 5 minutesలో అయిపోతుంది. అండ్ అమ్మ ఆల్రెడీ తీసి ఇచ్చేసారనమాట. టేస్ట్ చూడు అని చెప్పి. చాలా బాగుంది. అండ్ 5 minutes తర్వాత అయితే ఇలా ఉంది. కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుంటుంది. అండ్ నేను ఇలా టేస్ట్ చేస్తూ ఉన్నానా, అమ్మ వచ్చేసింది నాకు దోశలు పోసి ఇచ్చేస్తున్నారు. వేడి వేడి దోశలతో ఈ శనగపిండి చట్నీ తిన్నాము అంటే అదిరిపోతుంది. దీనికి కాంబినేషన్ కావాలి అనుకుంటే అల్లం చట్నీ లేదా ధనియాల పొడి, అదే ధనియాల కారం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇలా దోశ మధ్యలో వేసుకొని తింటాం తెలుసా. సో యా, ఇంకా నేను దోశలు పోసేస్తున్నాను అమ్మ కోసం. ఎప్పుడు పాపం అమ్మ మనకి వేడివేడిగా పోసిస్తూ ఉంటే మనం తింటాం కదా, అదే మనం కూడా అమ్మకి అలాగే చక్కగా వేడివేడిగా పోసిస్తూ ఉంటే బాగుంటుంది కదా, అందుకే అలాగా. అండ్ మా ఇంట్లో అయితే ఇలాంటి అలవాటు అయితే ఉంటుంది. అండ్ హైలైట్ ఆఫ్ ద డేకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ తడిపి ఆరపెట్టుకున్న కాయలు ఉన్నాయి కదా, సో వాటిని పోసేసి మొత్తం తడి లేకుండా ఆరపెట్టుకోవాలన్నమాట. అవి ముద్దుర్లిపోతున్నాయి. బట్ కంట్రోల్ చేసి మళ్ళీ చక్కగా అన్నిటినీ చక్కగా అలా పరిచేసుకొని ఒక్కొక్కటి స్ప్రెడ్ చేస్తూ మొత్తం తడి మొత్తం ఆరిపోయేలాగా పెట్టుకోవాలి. లేదు అంటే పచ్చడి బూజు పట్టిపోతుంది. తడి అస్సలే ఉండకూడదు. ఊరగాయలు పెట్టే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. బట్ నాలాగా ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే తెలియాలని చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అంత లోపల నేను ఆ రోజు కర్రీ చేయబోతున్నాను అనమాట. అంటే ఊరికే జస్ట్ అలా తరిగివ్వబోతున్నాను. అండ్ తరిగివ్వడానికి స్పెషాలిటీ ఏముంది అనుకుంటారేమో. ఏం లేదు అండి, ఈ కట్టర్ చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను. యాక్చువల్లీ దొండకాయలు కట్ చేస్తున్నాను అనమాట. ఈ కట్టర్తో అయితే 5 minutesలో అయిపోయింది. అదే నార్మల్గా కట్ చేయాలి అనుకోండి ఈజీగా ఒక 20-25 minutes అయితే పడుతుంది కదా, చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేయాలి అంటే. ఇలాంటివి మనం చిన్నప్పుడు అయితే బాగా యూజ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారో లేదో అయితే నాకైతే తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈజీగా ఇరుక్కున్నవి తీసేయచ్చు అని చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు సరిగా తెలియదులేండి. ఇంకొకటి పండిన కాయ వచ్చింది, ఆ కాయ అయితే మొత్తం ఇరుక్కుంది. సో అది తీసేటప్పుడు మీకు అయితే చూపిస్తాను. ముందైతే ఇది కంప్లీట్ చేసేసి ఆ తర్వాత చూపిస్తాను ఆగండి. ఇంత లోపల ఫటాఫటా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా చేసేస్తున్నాను. ఐ మీన్ మునుముక్కులు కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా తరిగేస్తున్నాను. అండ్ చెప్పాను కదా టొమాటో ఒక పండింది వచ్చింది, అది చూపిస్తాను అని చెప్పేసి. అండ్ దానికన్నా ముందు జస్ట్ మనం ఇవన్నీ డిటాచబుల్ అని చెప్పడానికి ఇలా చూపిస్తున్నాను. అండ్ ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మెయిన్ టాస్క్ వచ్చేసి ఈ టాపర్ పార్ట్ని ఇరుక్కున్నవి ఈజీగా చూడండి, ఆ వెనకాల ఉన్న బటన్ని ప్రెస్ చేసి తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది క్లీనింగ్ అయితే. ఇలాంటివి ఇంతకుముందు వచ్చేవి, బట్ ఆ బటన్ ప్రెస్ చేసే కాన్సెప్ట్ చాలా రోజుల తర్వాత వచ్చింది అనమాట, అడ్వాన్స్డ్ వెర్షన్గా. అది నేను ఇప్పుడే చూడడం. సో అందుకే మీతో కూడా షేర్ చేద్దాం కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ దొండకాయ పచ్చడి చేయబోతున్నారు. సో దాంట్లో ఆ దొండకాయలు ఉన్నాయి కదా, అది పచ్చిమిరపకాయలు, ఉప్పు అండ్ చింతపండు, నూనె అవన్నీ వేసేసి చక్కగా పొయ్యి మీద మగ్గబెట్టేశారు. అండ్ మళ్ళీ బ్యాక్ టు ఊరగాయ. ఇక్కడ వచ్చేసి అమ్మ ట్రెడిషనల్గా కట్ చేస్తుంది అనమాట. అంటే కత్తిపీట పెట్టి ఇలా కాయని మొత్తం ఇలా చేస్తున్నారు కదా. యాక్చువల్గా అయితే ఈ ఉసిరికాయని మనం తొక్కుకోవచ్చు కూడా. అంటే గ్రైండర్ ఉంటుంది కదా, గ్రైండర్ కాదు, రోలు ఉంటుంది కదా, సో రోల్లో వేసి దంచుకోవచ్చు కూడా. బట్ విత్తనము నలగకుండా తీయాలి. అదే విత్తనం నలిగిందనుకోండి చాలా చేదు ఉంటుంది. అదంతా హెక్టిక్ ప్రాసెస్ కదా, కొన్ని కాయలే ఉన్నాయి కదా అని చెప్పేసి అమ్మ ఇలా కట్ చేస్తున్నారు. అండ్ నేను కూడా నా హెల్ప్ అయితే చేస్తున్నాను కట్టర్తో. అమ్మ భలే కట్ చేస్తున్నారు కదా, నాకు కట్టర్తో అస్సలు కట్టర్తో వచ్చు, కత్తిపీటతో అస్సలు రాదు.
అండ్ యా నా వాటా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. కట్టర్తో అయితే కటకటా అయిపోతుంది. అసలు కట్టర్ని యూజ్ చేయడం కూడా మర్చిపోయాను తెలుసా. ఇప్పుడు వచ్చేసి అంతా కూడా డైరెక్ట్గా నైఫ్ అండ్ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని చేసేయడం అయిపోతుంది. సో కట్టర్ కూడా నాకు అలవాట్లేదు, కానీ ఈజీగానే అయిపోయింది. సో ఏమీ లేదు, కాయని ఇలాగా అంటే ఆ విత్తనం కాకుండా మిగిలిన పీల్ మొత్తం వచ్చేసేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో మేము వచ్చేసి ఐ థింక్ 2 డబ్బాలు తీసుకున్నట్టున్నారు అమ్మ. కాయలు అయితే ఒక ఐ థింక్ 100 or 130 కాయల దాకా వచ్చినట్టున్నాయి. సో అవన్నీ ఇలా కట్ చేస్తాము అన్నమాట. చూడ్డానికైతే ఫాస్ట్గా అయిపోతుంది, కానీ బట్ ఆబ్వియస్లీ టైం పడుతుంది కదా. అండ్ ముక్కలన్నీ తరిగేసిన తర్వాత అయితే ఇలాగే ఉంది. దీంట్లో ఆల్రెడీ అమ్మ కావాల్సినంత ఉప్పు కలిపేశారు. ఐ థింక్ డబ్బాకి సంథింగ్ ఎంతో అని నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో మొత్తానికి అయితే ఉప్పు కలిపేసేసి ఇలా కొంచెంసేపు పక్కన ఉంచుతారు అన్నమాట. అంటే సాయంత్రంకి వేయడానికి, అంటే చక్కగా వాటర్ అన్నీ ఊరుతాయి అని చెప్పేసి. అండ్ ఇంత లోపల నాకు స్నాక్స్ కావాలి అమ్మ అంటే అమ్మ చక్రాలు చేస్తున్నారు. దీంట్లో ఏ ప్లేట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు. ట్రెడిషనల్ ప్లేట్ కావాలా, ఇలా స్టార్ ప్లేట్ కావాలా అని చెప్పి నేను స్టార్స్ అడిగాను. సో యా చక్రాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంట్లో ఏమైనా స్నాక్స్ లేవు అంటే అస్సలు బాగుండదు. సో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అందుకే అమ్మ నా కోసం చక్రాలు చేసి పెట్టింది. అండ్ హ్యాపీగా వాటిని తింటూ నాన్నతో అండ్ అమ్మతో కూర్చొని అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇంత లోపల మా గెస్ట్ కూడా వచ్చారు అన్నమాట, పాపం తినడానికి. సో గెస్ట్ ఎవరో అర్థమైపోయింది కదా. సో లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఇలాగా ఆవులన్నీ వస్తూ ఉంటాయి. సో అమ్మ వాళ్ళు తౌడు పెడతారు అన్నమాట. సో నాన్న పెడుతున్నారు. అదేంటి వైట్ కాస్త బ్లాక్ అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇది రెండోది అన్నమాట. అండ్ అలాగ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నైట్ టైం. సో ఫైనల్ టచ్ ఇవ్వడానికి పికిల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ మెంతులు వేగిస్తున్నారు. వీటిని చక్కగా చేత్తోనే గ్రైండ్ చేస్తారు, చేత్తోనే దంచుతారు. అండ్ ఈ ఉసిరికాయ మిక్సీ వేసేస్తున్నారు. మీకు కావాలనుకుంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, బట్ అమ్మకి మిక్సీ బాగానే అలవాటు, బాగానే అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి మిక్సీలోకి వేసేసి ఇలా పొడిగా చేసేసుకుంటారు అన్నమాట. ఇలాగా మనం తినలేము. ఇలాగా కొన్ని రోజులు ఊరపెట్టుకొని తర్వాత మంచిగా రెడీ అయింది అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయ, కొంచెం కావాలనుకుంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు సరిపోతుందిలేండి. పచ్చిమిరపకాయతో దంచుకొని లేదా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత తాలింపు పెట్టుకొని తినేసేయడమే. నల్ల పచ్చడి అంటారు, చాలా బాగుంటుంది. లేదా ఉసిరికాయ తొక్కు పచ్చడి అని కూడా అంటారు. ఎండాకాలంలో తింటే చాలా మంచిది అంటారు తెలుసా. సో యా అమ్మ అయితే అంతా కూడా వేసేసి ఇలా పెట్టేస్తూ ఉన్నారు. మా అమ్మ ఏం చెప్తారు అంటే, ఫస్ట్ అన్నం తినే ఫస్ట్ ముద్దలో ఇది కలుపుకొని తింటే అసలు వడదెబ్బ ఇవేమి తగలవు అని చెప్పేసి. అండ్ మర్చిపోయాను, ఇందాక మెంతులు వేయించారు కదా, సో వాటిని ఇలా చక్కగా పొడిగా చేసేసుకొని, ఫైన్ పొడిగా చేసేసుకొని దాంట్లో కలిపేస్తారు అన్నమాట. మీకు కావాలి అనుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు, బట్ ఎందుకో అమ్మ ఇలా ప్రిఫర్ చేస్తారు. సో అదంతా కూడా కలిపేసేసిన తర్వాత జాడీలోకి పెట్టేసుకోవడమే, అంతే, చాలా సింపుల్. ఇది వచ్చేసి ఐ థింక్ ఒక 10-15 days ఊరనిస్తే బాగుంటుంది. సో ఫైనల్గా అయితే నేను ఒక పచ్చడిని చేసేటప్పుడు అయితే మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడగలిగాను. సో మా పచ్చడి అయితే అలా అయిపోయింది అన్నమాట. ఆ రోజు వచ్చేసి పౌర్ణమి. చూడండి చంద్రుడు మా బాల్కనీలో నుంచి ఎంత బాగా కనబడుతున్నారో, చాలా బాగా కనబడుతున్నాడు కదా. అందుకే మీతో కూడా షేర్ చేద్దాం కదా అని ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీట్ యు అగైన్, టాటా.